క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామమున వందనములు. ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. ఆయన ఆశ్చర్యకరుడు, అనంత జ్ఞానియగు దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, సార్వభౌమాధికారి. అట్టి ప్రభువును మనము జ్ఞాపకము చేసుకొని ఆయనను మనము స్తుతించవలెను. దేవుని గ్రంథములో క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసు క్రీస్తు కొండ మీద చేసిన ఆ ప్రసంగములో ప్రభువు ఒక చక్కని మాట జ్ఞాపకము చేస్తున్నాడు. ఏమిటి ఆ మాట అనగా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. సమాధానము మానవుని యొక్క జీవితములో ప్రాముఖ్యమైనది. సమాధానము కొరకు, నెమ్మది కొరకు అనేకులు ప్రయాసపడుతున్నారు. లోక సంబంధమైన సమాధానము వేరు, లోక సంబంధమైన నెమ్మది వేరు, లోక సంబంధమైన ఆనందము వేరు. అయితే దేవుడు అనుగ్రహించే సమాధానము విలువైనది, శ్రేష్టమైనది. పాపమును బట్టి మానవుడు సమాధానము కోల్పోయి ఉండగా, పాపము లేని పరిశుద్ధుడు ఆయనే మన ప్రభువైన హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా లోకానికి వచ్చి ఆయన నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో బలి ఆయను. యేసు క్రీస్తు మన కొరకై అనేకమైన శ్రమలు భరించెను. ఆయన లోపము లేనివాడు, బలహీనతలు లేనివాడు, ఏ పాపము లేనివాడు. యేసు క్రీస్తు శిష్యుడైన పేతురు తన పత్రికలో వ్రాస్తున్నాడు, ఆయన యందు ఏ కపటమును కనబడలేదు. యేసు క్రీస్తు శిష్యుడైన యోహాను తన మొదటి పత్రికలో వ్రాస్తున్నాడు, ఆయన యందు పాపమేమీయూ లేదు. కాబట్టి యేసు క్రీస్తు పాపము లేనివాడు, యేసు క్రీస్తు పరిశుద్ధుడు, యేసు క్రీస్తు నీతిమంతుడు, యేసు క్రీస్తు ఏ లోపము లేనివాడు. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు పాపముల చేతను
అపరాధముల చేతను చచ్చిన వారమై నిత్య నరకాగ్నికి పాత్రులమై ఉండగా నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో బలి ఆయను. దూషింపబడియు బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బదులు శ్రమ పెట్టలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన తన శరీరములో నుండి అమూల్యమైన రక్తమును చిందించెను. మన కొరకు చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున మృతులలో నుండి లేపబడెను. రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఓ ప్రియమైన స్నేహితుడా, ఈ మాటలు నీవు వింటూ ఉండగా నీ పాపముల కొరకై బలి అయిన క్రీస్తును చూడుము. నీ కొరకు అమూల్యమైన రక్తమును చిందించిన క్రీస్తును చూడుము. నీ కొరకు సిలువలో బలి అయిపోయిన ప్రభువును చూడుము. ఆయన నీ కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, ఆయన మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు బలి అయిపోయి చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడెను. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారికి ఆయన నిత్య జీవమును ఇచ్చుచున్నాడు. యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన వారికి పరిశుద్ధతను ఇచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా కలిగియున్న వారికి ఆయన రక్షణ దయచేయుచున్నాడు. ఇదిగో, ఈ మాటలు వింటూ ఉండగా ఇంకా రక్షణ లేకయున్నావా? ఇంకా సమాధానము లేక ఉన్నావా? ఇంకా నిత్య జీవమును పొందలేని స్థితిలో నీవున్నావా? ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీవున్న చోటనే యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము. నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకొనుము. ఆయన నీకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవమునిచ్చును. శుభప్రదమైన నిరీక్షణ ఆయన నీకిచ్చును. అట్టి కృపను ప్రభువు నీకు దయచేయునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ వర్తమానము మీరు వినియుండగా దయచేసి
ఇంకా అనేక వర్తమానములు వినుట కొరకు స్పిరిచువల్ థాట్స్ వన్ అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనములు.